హలో గైస్, ఈ ప్రపంచవ్యాప్తంగా నిధుల కంటే ఇంట్రెస్టింగ్ వస్తువు ఇంకేదైనా ఉంటుందా మనుషులకి? ఎందుకంటే ఈ నిధుల కారణంగా సడన్గా మనం కోటీశ్వరులం, ఇంకా వీలైతే లక్షల కోటీశ్వరులం కూడా అయిపోవచ్చు. ఎందుకంటే కొన్ని నిధుల్లో అంత భారీ ఎత్తున డబ్బు అయితే దాచబడి ఉంటుంది, అంత బంగారం, అంత వజ్రాలు కూడా దాచబడి ఉంటాయి కాబట్టి. అయితే ఈ ప్రపంచవ్యాప్తంగా ఎన్నో అద్భుతమైన నిధులు ఉన్నాయి. వాటిలో కొన్ని నిధులైతే కొన్ని లక్షల కోట్ల సంపాదన కలిగి ఉంటాయని చాలా మంది యొక్క నమ్మకం. సో అలాగే ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్న 5 లెజెండరీ రియల్ లైఫ్ ట్రెజర్స్ గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ వీటి గురించి ఎంతో మంది ఇప్పటికీ కూడా హంటింగ్ అనేది చేస్తున్నప్పటికీ వాళ్ళకి ఎవరికి కూడా ఈ నిధికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే దొరకట్లేదు. మేబీ మీరు వెతకడం స్టార్ట్ చేస్తే మీకు దొరికే అవకాశం ఉందేమో, చూడండి. ఇంకెందుకు లేడు, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. 5 లెజెండరీ ట్రెజర్స్. నెంబర్ 1, ద ఓక్ ఐలాండ్ మనీ పిట్. యాక్చువల్గా ఓక్ ఐలాండ్ మనీ పిట్, లేదంటే సింపుల్గా చెప్పాలంటే ఓక్ ఐలాండ్ మిస్టరీ, ఇది ఒక స్టోరీల యొక్క కలయికతో కూడుకున్న ఒక కథ అనే చెప్పాలి. ఈ నిధి ఏ ప్రాంతంలో అయితే దాచబడి ఉందో అండ్ అంతేకాకుండా ఆ నిధిలో ఉన్నాయి అని భావిస్తున్న కొన్ని అన్ఎక్స్ప్లెయిన్ ఆబ్జెక్ట్స్ అనేవి ఒకప్పటి కాలం నాటి కెప్టెన్ విలియం కిట్వీ, అతను ఒక స్కాటిష్ సెయిలర్ మరియు పైరేట్. అతని చుట్టూ చాలా కథలనే ఉన్నాయి అండ్ అంతేకాకుండా అతను ఎన్నో షిప్పుల్ని దొంగతనం చేశాడు కూడా. అయితే అలాగా ఎన్నో షిప్పుల్ని దోచుకున్న తర్వాత తన దగ్గర ఉన్న సంపద మొత్తాన్ని కూడా ఒక మనీ పిట్లో దాచాడని, ఆ మనీ పిట్ ఓక్ ఐలాండ్లో ఉన్నదని కూడా అందరూ నమ్ముతూ ఉంటారు. అంటే ఓక్ ఐలాండ్లో కూడా పర్టికులర్గా ఒక తీర ప్రాంతం ఉంటుంది. ఆ తీర ప్రాంతం పేరు ఏంటి అంటే నోవా స్కోటియా. దానికి దగ్గరలోనే ఈ ఓక్ ఐలాండ్ యొక్క మనీ పిట్ అనేది ఉన్నదని అందరూ నమ్ముతూ ఉంటారు. సో దాని తర్వాత నుంచి కూడా కొన్ని వందల వేల మంది ట్రెజర్ హంటర్స్ వందల ఏళ్లుగా ఇక్కడ నిధి కోసం అన్వేషణ అయితే కొనసాగిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించిన మొట్టమొదటి కథ అనేది 1799 కాలం నాటిది. అప్పట్లో డానియల్ మెగ్గినిస్ అనే ఒక వ్యక్తి ఆ ప్రాంతంలో ఒక చిన్న డిప్రెషన్ కనుగొన్నాడు. అతను అక్కడ ఏముందో చూడడానికని వెళుతున్న టైంలో అతనికి ఆ డిప్రెషన్ లోపల ఖచ్చితంగా ఏదో ఒకటైతే ఉండి ఉంటుందని అతనికి అనిపించింది. అండ్ అతను కూడా కెప్టెన్ కిడ్ యొక్క నిధి గురించి విన్నాడనమాట. సో అందుకని అతను ఆ ప్రాంతంలో తవ్వకాలను అయితే మొదలుపెట్టాడు. అయితే అలాగా ఆ డిప్రెషన్ని తవ్వుతున్న కొద్దీ అతనికి కొన్ని ఫ్లాగ్ స్టోన్స్ యొక్క లేయర్స్ అయితే కనబడ్డాయి 2 అడుగుల లోతులో. అంటే ఆ ఓక్ ప్లాట్ఫామ్స్ని తవ్వడం అనేది అంత ఈజీ కాదని మనకైతే అర్థమైంది. ఆ తర్వాత ఆ తవ్వకాలని అలాగే కొనసాగించారు. ఆ తర్వాత 10 అడుగుల లోతుకు తవ్వేసరికి అతనికి కొన్ని టూల్ మార్క్స్ కనిపించాయి, అలాగే కొన్ని స్క్రాప్స్ కూడా బయటపడ్డాయి. అండ్ అంతేకాకుండా ఎవరో ఆ ప్రాంతాన్ని ఆల్రెడీ తవ్వి వదిలేసినట్టుగా చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది. అండ్ ఇంటెన్షనల్గా అక్కడ ఏదో ఒక దాన్ని అయితే దాచి ఉండొచ్చని కూడా అతనికి అర్థమైంది. ఆ తర్వాత అతను తన కుటుంబీకులందరినీ కూడా తీసుకొని వచ్చి తవ్వించాడు. బట్ అయినా కూడా వాళ్ళకి ఎంత లోతుకు తవ్వినా కూడా ఏమీ దొరకలేదు. ఫైనల్గా మెగ్గినిస్ మరియు అతని యొక్క కుటుంబీకులు 30 అడుగుల వరకు తవ్విన తర్వాత అక్కడ ఏమీ లేదు అన్న ఉద్దేశంతో వాళ్ళ యొక్క కోరిక అంతా కూడా చచ్చిపోయేలా చేసుకొని అక్కడ నుంచి వెళ్ళిపోయారు. కాకపోతే కొంతమంది ఏమంటారంటే అక్కడ ఏదో ఒక శాపం వంటిది అనేది ఉన్నదని, దాని కారణంగానే ఎవరికి కూడా ఈ నిధి అనేది బయటపడట్లేదు కూడా కొంతమంది చెబుతూ ఉంటారు. అయితే దీని యొక్క కథ అనేది అక్కడతో ముగిసిపోలేదు. కాలం గడుస్తున్న కొద్దీ దీని యొక్క కథ గురించి మొత్తం అందరికీ కూడా తెలిసింది. ఎంతో మంది ఈ ఐలాండ్కి చేరుకుని దీని గురించి వెతకడం మొదలుపెట్టారు, తవ్వకాలు చేయడం మొదలుపెట్టారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ అక్కడ కొన్ని కోకోనట్ షెల్స్ అనేవి బయటపడ్డాయి. అయితే ఆ కోకోనట్ షెల్స్ అనేవి అసలు ఆ ప్రాంతంతో ఏమాత్రం సంబంధం లేనివి. అండ్ అంతేకాకుండా మరొక గ్రూప్ వాళ్ళు అక్కడ తవ్వకాలు చేస్తున్న టైంలో సుమారుగా 90 అడుగుల లోతులో ఒక మిస్టీరియస్ స్టోన్ అనేది బయటపడింది. దాని మీద కొన్ని సింబల్స్ కూడా బయటపడ్డాయి. ఇప్పటికీ కూడా ఆ సింబల్స్ వెనక ఉన్న అర్థం ఏంటనేది ఎవరు తెలుసుకోలేకపోతున్నారు, వాటిని డీకోడ్ చేయలేకపోతున్నారు. ఈవెన్ ట్రెజర్ హంటింగ్ కంపెనీలు కూడా ఆ ప్రాంతంలో తవ్వకాల కోసం కొన్ని మిలియన్స్ ఆఫ్ డాలర్స్ని ఖర్చు పెట్టాయి. బట్ అయినా కూడా వాళ్ళకి ఎవరికి కూడా ఈ నిధి అనేది బయటపడలేదు. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఈ నిధి యొక్క అన్వేషణలో భాగంగా 6 వాళ్ళ యొక్క ప్రాణాలు కూడా కోల్పోయారు మొత్తం మొదటి నుంచి ఇప్పటి వరకు కూడా. బట్ అయినా కూడా ఇప్పటికీ ఈ నిధి యొక్క అన్వేషణ అయితే మాత్రం ఆగలేదు. ఖచ్చితంగా కెప్టెన్ కిడ్ తన యొక్క నిధిని ఇక్కడే దాచి ఉంచాడని ఎంతో మంది నమ్ముతూ ఉంటారు. కానీ మరికొంతమంది చెప్పేది ఏంటంటే అతను ఆ నిధిని కాపాడడానికి చాలా డీప్ ప్రొటెక్షన్ కూడా ఏర్పాటు చేశాడని, ఒకవేళ మీరు బాగా లోతుగా కనుక తవ్వినట్టయితే ఆ ప్రాంతం అంతా కూడా ఆటోమేటిక్గా నీటితో నిండిపోయేలా చేశాడని. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఒకసారి మనీ పిట్లో తవ్వకాలు చేస్తున్న టైంలో ఒకసారి అలాగే వాటర్తో నిండిపోయిందని కూడా చాలా మంది చెప్పారు. సో ఆ నిధిని చేరుకోవడం అనేది చాలా పెద్ద ఛాలెంజ్ అని, ఆ ఛాలెంజెస్ అన్నింటినీ కూడా దాటితే తప్ప ఆ నిధి అయితే మనకు దొరకదని కూడా చెబుతూ ఉన్నారు. కాకపోతే కొంతమందికి మాత్రం ఆ ప్రాంతంలో బంగారం యొక్క ట్రేసెస్ అనేవి బయటపడ్డాయి. సో అందువలన వాళ్ళైతే ఏమని నమ్ముతూ ఉన్నారంటే వాళ్ళు నిధికి చాలా చేరువుగా ఉన్నారని నమ్ముతూ ఉన్నారు. ఈవెన్ ఒకప్పుడు ప్రెసిడెంట్ FDR కూడా ఈ ట్రెజర్ గురించి పని చేయించడం కోసం చాలా మందిని అక్కడ ఏర్పాటు చేశాడు లేట్ 20s టైంలో. ఈ పైరేట్ ట్రెజర్ అనేది ఆ ఐలాండ్లో అలాగే ఇప్పటికీ కూడా ఎదురు చూస్తూ ఉంది. సో మీరు వెళ్ళి తవ్వాలనుకుంటే తవ్వుకోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రోడక్ట్ 250 రూపాయలకు రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రోడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేదు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు.
వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. నెంబర్ 2, ద ట్రెజర్ ఆఫ్ లీమా. ఈ ట్రెజర్ ఆఫ్ లీమా అనేది పెరులోని లీమా నుంచి తీసివేయబడిన ఒక నిధి. 1820 సంవత్సరంలో ఈ నిధి మొత్తాన్ని కూడా ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి తరలించారు. అండ్ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇది అసలు రికవరీ అవ్వలేదు. ఒక అంచనా ప్రకారం అప్పట్లో దీని యొక్క విలువ $208 మిలియన్, అంటే మన కరెన్సీలో సుమారుగా, అంటే అప్పట్లోనే మన ఇండియన్ కరెన్సీ ప్రకారం 1526 కోట్ల రూపాయలు. బట్ ఇప్పుడు ఎంత ఉంటుందో మీరే ఊహించుకోవచ్చు. అయితే మనకు తెలిసిన అఫీషియల్ డాక్యుమెంటేషన్స్ ప్రకారం అయితే ఆ నిధిలో మనిషి అంత ఎత్తులో ఒక సాలిడ్ గోల్డ్ జెమ్ ఉంటుంది. అలాగే 113 బంగారపు రిలీజియస్ స్టాట్యూస్ ఉంటాయి, 200 జ్యువెల్ చెస్ట్లు ఉంటాయి, 273 వజ్రాలు పొదిగిన కత్తులు ఉంటాయి. అండ్ అంతేకాకుండా 1000కి పైగా వజ్రాలు ఉంటాయి, ఎన్నో బంగారపు కిరీటాలు ఉంటాయి, 150కి పైగా చాలీసెస్ ఉంటాయి, 100 కొద్దీ సిల్వర్ మరియు గోల్డెన్ బార్స్ అనేవి ఉంటాయి. 16వ శతాబ్దంలో స్పానిష్ ప్రభుత్వం అనేది చాలా అద్భుతమైన నిధితో ఎంతో అద్భుతంగా జీవితాన్ని అయితే కొనసాగించేది. అయితే ఇన్కాన్ ఎంపైర్ని ఓడించిన తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న నిధంతా కూడా మరింత పెరిగింది. దీన్ని పెరులోని లీమాలో స్టోర్ చేయడం జరిగింది. అయితే 19వ శతాబ్దంలో స్పెయిన్కి చాలా డిఫికల్టీస్ అనేవి రావడం మొదలుపెట్టాయి. ఎందుకంటే అప్పట్లో స్వాతంత్రానికి సంబంధించిన సమరాల సంఖ్య పెరుగుతూ వచ్చింది, ముఖ్యంగా సౌత్ అమెరికాలో. అయితే ఆ టైంలో లీమా కూడా ఆ యుద్ధంలో పార్టిసిపేట్ చేయాల్సి వచ్చింది. సో అందువలన ఆ నగరంలో ఉన్న నిధి మొత్తాన్ని కూడా ఎలాగైనా సరే ఖాళీ చేయాలని అనుకున్నారు. ముఖ్యంగా పెరూవియన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అనేది ఒకటి జరిగింది. ఆ టైంలో లీమా యొక్క వైస్రాయ్ అక్కడ ఉన్న నిధి మొత్తాన్ని కూడా వేరొక చోటకి తరలించాలని, ముఖ్యంగా మెక్సికోకి తరలించాలని అయితే నిర్ణయించుకున్నాడు. సో దానికి గాను అతను కెప్టెన్ విలియం థామ్సన్ని నాయకుడిగా నియమించి ఒక షిప్పులో ఆ నిధి మొత్తాన్ని కూడా ఉంచి అతన్ని ఛార్జిగా ఉంచి ఆ నిధి మొత్తాన్ని కూడా మెక్సికోకి పంపడానికి ప్రయత్నించాడు. అయితే వాళ్ళు సముద్రంలో వాళ్ళ యొక్క ప్రయాణాన్ని కొనసాగిస్తున్న టైంలోనే వాళ్ళ యొక్క ప్లాన్ మొత్తం కూడా బెడిసి కొట్టింది. థామ్సన్ మరియు అతని యొక్క క్రూ మెంబర్స్ అందరూ కూడా స్పానిష్ గార్డ్స్కి దొరికిపోయారు. అయితే ఆ నిధి మొత్తం కూడా అక్కడే సమాధి అయిపోయింది. అయితే మొదట అందరూ ఏమనుకున్నారంటే థామ్సన్తో పాటుగా అతని యొక్క క్రూ మెంబర్స్ అందరూ కూడా ఆన్ స్పాట్లోనే చనిపోయారు అనుకున్నారు. కానీ తర్వాత తెలిసిన విషయం ఏంటంటే థామ్సన్ మరియు అతని యొక్క ఫస్ట్ టీమ్మేట్ ఇద్దరు కూడా స్పానిష్ గార్డ్స్కి ఆ నిధిని ఎక్కడ దాచి ఉంచారో చూపిస్తామని చెప్పారు, తమని చంపొద్దని వేడుకున్నారు. సరే అని వాళ్ళ మాటలకు అంగీకరించి వాళ్ళని చంపకుండా వాళ్ళని ఒక ప్రాంతానికి తీసుకుని వెళ్ళారు. అవి కోకోస్ ఐలాండ్స్, అంటే ప్రస్తుతం మనకి కోస్టారికాకి దగ్గరలో ఉంటాయి అవి. అయితే అక్కడికి వాళ్ళిద్దరిని కూడా తీసుకుని వెళ్ళారు. అయితే వాళ్ళిద్దరూ నిధిని చూపిస్తామని చెప్పి కొంచెం దూరం ముందుకు వెళ్ళిన తర్వాత ఎవరికి దొరకకుండా దూరంగా పారిపోయారు. ఆ తర్వాత ఆ అడవిలోకి వెళ్ళాక వాళ్ళిద్దరూ ఏమైపోయారనేది ఎవరికి కూడా పూర్తిగా తెలియదు. ఒక అంచనా ప్రకారం వాళ్ళిద్దరూ తమని తామే చంపేసుకున్నారు. సో అందువలన ఆ దీవిలో నిధి అనేది ఎక్కడ దాచి ఉంచబడింది అనేది ఎవరికి కూడా పూర్తిగా చెప్పకముందే వాళ్ళు చనిపోయారనమాట. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ నిధి గురించి అన్వేషణలు అయితే కొనసాగుతూనే ఉన్నాయి. అండ్ ఈ నిధి అన్వేషణ కారణంగానే రాబర్ట్ లూయి స్టీవెన్సన్ యొక్క ఫేమస్ నవలైన ట్రెజర్ ఐలాండ్ అనే ఒక నవల కూడా పుట్టింది అండ్ బాగా పాపులర్ అయింది కూడా. అండ్ ఇప్పటికీ కూడా దాని గురించి చాలామంది వెతకడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. కానీ గడిచిన 100 సంవత్సరాలుగా ఆ ప్రాంతంలోకి ఎవరిని కూడా ఎలో చేయట్లేదు. దానికి కారణం ఏంటంటే ఆ ఐలాండ్ని యునెస్కో వాళ్ళు వరల్డ్ హెరిటేజ్ సైట్స్లో ఒకటిగా గుర్తించారు. ఎందుకంటే అక్కడ ఉన్న అన్స్పాయిల్డ్ ఎన్విరాన్మెంట్ అనేది చాలా గొప్పగా ఉంది. అలాగే వైల్డ్ లైఫ్ కూడా చాలా వెరైటీస్ని కలిగి ఉంది అక్కడ. బట్ ఫైనల్గా ఒక అడ్వెంచరర్ 18 నెలల పాటు ప్రభుత్వంతో మాట్లాడుకొని పర్మిషన్స్ని తీసుకొని ఆ ప్రాంతానికి అయితే వెళ్ళాడు. బట్ ఆ తర్వాత మళ్ళీ తిరిగి వెనక్కి రాలేదు. అతని పేరు సీన్ వైట్ హెడ్. అతను ఏమైపోయాడో ఎవరికి పూర్తిగా తెలియలేదు. అలాగే జర్మనీకి చెందిన ఆగస్ట్ గిస్లర్ అనే ఒక వ్యక్తి కూడా ఒకసారి ఆల్మోస్ట్ ఈ నిధికి దగ్గర దాకా వచ్చాడు. అతను 19 ఏళ్ల పాటు ఆ ఐలాండ్లోనే గడిపాడు ఆ నిధి కోసం వెతుకుతూ. అయితే అతను కేవలం 6 బంగారు నాణ్యాలను మాత్రమే కనుక్కోగలిగాడు, మిగతావి ఏవి కూడా అతనికి దొరకలేదు. అండ్ ప్రస్తుతానికి మీరు కూడా కావాలనుకున్నట్టయితే పర్మిషన్స్ తీసుకొని మరీ అక్కడికి వెళ్ళి వెతుక్కోవచ్చు. నెంబర్ 3, ద లెజెండ్ ఆఫ్ ఎల్ డొరాడో. దీని గురించి వినే ఉంటారు మీరు. ఈ ఎల్ డొరాడో అనేది యాక్చువల్గా ఎల్ హోంబ్రే డొరాడో అని పిలుస్తూ ఉంటారు. అంటే ఇంగ్లీష్లో గోల్డెన్ మ్యాన్ అనే ఒక అర్థం అనమాట. ఈ కథ మనకి ఏం చెప్తూ ఉంటుందంటే ఆ ప్రాంతంలో ఒక మిథికల్ ట్రైబ్ అనేది ఉండేదని, ఆ ట్రైబ్ యొక్క చీఫ్ అయిన ముసిక తన ట్రైబ్లో ఉన్న వాళ్ళందరి యొక్క సహాయంతో తన ఒంటిని మొత్తాన్ని కూడా బంగారపు డస్ట్తో నింపేసుకుని ఆ తర్వాత అక్కడే ఉన్న లేక్ గౌడవీడాలో మునిగాడు. అందులో మునిగిన తర్వాత ఆ లేక్ యొక్క దేవత అతనికి కనబడింది. ఆ దేవతను చూసిన తర్వాత అతను ఎన్నో ఏళ్ల పాటు ఆమెను ప్రార్థించి ఆ తర్వాత ఎల్ డొరాడోలో ఉన్న నిధి మొత్తాన్ని కూడా ఆమెకి సమర్పిస్తానని అతనైతే చెప్పడం జరిగింది. యాక్చువల్గా ఈ సంఘటన అంతా కూడా స్పానిష్ కాంక్విస్టర్స్ ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవడానికి కొన్ని వేల సంవత్సరాల ముందే జరిగింది. అంటే ఇప్పుడు అది ప్రస్తుతం మోడర్న్ డే కొలంబియాకి చాలా దగ్గరగా ఉంటుందని చెప్పాలి. అయితే ఈ అద్భుతమైన ట్రెజర్ అనేది కొలంబియాకి చాలా దగ్గరగానే ఉన్నప్పటికీ కూడా ఎవరూ దీని గురించి పూర్తిగా తెలుసుకోలేకపోతున్నారు. బట్ ఒక అంచనా ప్రకారం అయితే ఈ నిధిని లెక్క కట్టడం ఎవరికి కూడా సాధ్యం కాని పని. ఎందుకంటే అంత భారీ స్థాయిలో అక్కడ నిధి అయితే ఉంటుంది. అండ్ ఆ నిధి అంతా కూడా ఆ లేక్లోనే ఉంటుంది.
అయితే కొంతమంది సక్సెస్ఫుల్ ట్రెజర్ హంటర్స్ 1536 నుంచి కూడా ఆ ప్రాంతంలో వెతకడం మొదలుపెట్టారు. మొదట వాళ్ళు ఏం చేశారంటే అందులో ఉన్న నీటిని ఎలాగైనా సరే బయటికి తీసేయాలని నిర్ణయించుకున్నారు. సో 1545లో కొన్ని టెక్నాలజీస్ని ఉపయోగించి అక్కడ ఉన్న నీటి యొక్క స్థాయిని అయితే తగ్గించారు. బట్ అయినా కూడా వాళ్ళకి పెద్దగా బంగారం అయితే దొరకలేదు. అయితే ఆ తర్వాత ఎన్నోసార్లు ఆ నీటిని పూర్తిగా అక్కడ నుంచి తొలగించడానికి ప్రయత్నాలు అయితే చేశారు. బట్ ఇవి కూడా పూర్తిగా సాధ్యపడలేదు. అండ్ ఇన్ఫాక్ట్ ఒకనొక ఇన్సిడెంట్లో అయితే కొన్ని వందల మంది వర్కర్స్ చనిపోయారు కూడా. అయితే రీసెంట్గా ఆ ట్రెజర్ని ఎలాగైనా కనుక్కోవాలనే ఉద్దేశంతో, రీసెంట్గా అంటే మరీ ముందేమి కాదు, 1911లో అంటే ఆల్మోస్ట్ 100 సంవత్సరాల క్రితం ఒక కంపెనీ వాళ్ళు ఏం చేశారంటే ఆ లేక్లో ఉన్న నీటి మొత్తాన్ని కూడా ఎండగట్టేశారు, అంటే బయటికి తీసేశారు. అయితే దాని యొక్క అడుగు భాగంలో మట్టి అనేది పేరుకుపోయి ఎన్నో ఏళ్ళుగా అక్కడే ఉండడం వల్ల ఆ మట్టి కూడా చాలా గట్టిగా మారిపోయి అందులో నిధి మొత్తాన్ని కూడా ట్రాప్ చేసేసింది. సో ఎవరు కూడా అందులోకి వెళ్ళలేకపోయారు. బట్ ఆ తర్వాత మళ్ళీ లేక్ ఏమో వాటర్తో నిండిపోయింది. ప్రస్తుతానికి ఆ లేక్లోకి ఎవరు ఎంటర్ అవ్వకూడదని చెప్పి కొలంబియన్ గవర్నమెంట్ నిషేధాన్ని అయితే విధించింది. ఎందుకంటే చాలా మంది ఆ లేక్లోకి ఎంటర్ అయ్యి ఆ లేక్ని పాడు చేస్తున్నారంట. సో అందుకని ఎవరు కూడా అందులోకి వెళ్ళకూడదని చెబుతూ ఉంది. అయితే దారుణమైన విషయం ఏంటంటే మధ్యలో ఒక చోట కొంత నిధి బయటపడిందని చెప్పాను కదా, ఆ నిధి మొత్తాన్ని కూడా ఒక పబ్లిక్ మ్యూజియంలో పెట్టి ఇదంతా కూడా ఆ లేక్లో దొరికిన నిధిలో 1% కూడా కాదు, ఇలాంటి ఎన్నో నిధులు అక్కడ ఇంకా దాగి ఉన్నాయి అని చెప్పి జనాన్ని టీజ్ చేస్తుంది. అంటే ఇప్పుడు ఏం చేస్తారు జనాలు, ఇంకా చాలా నిధి ఉందంటే ఎలా అనిపిస్తుంది కదా, అప్పుడు ఏం చేయాలనిపిస్తుంది, గవర్నమెంట్ పెట్టిన బ్యాన్ని కూడా ఫాలో అవ్వకుండా వెళ్ళిపోవాలనిపిస్తూ ఉంటుంది. ఇలా చాలా జరుగుతూ ఉంటాయి. కాకపోతే ఒకటైతే దొరికింది వాళ్ళకి, అదేంటంటే ఒక రాఫ్ట్ వంటి దొరికింది. ఆ రాఫ్ట్ అనేది 1500 నుంచి 1200 BCE మధ్యలో తయారు చేసి ఉండొచ్చని ఒక అంచనాకైతే వస్తూ ఉన్నారు. అదైతే మాత్రం చాలా విలువైనదిగా కనిపిస్తూ ఉంది. ఎన్నో దేవుళ్ళకి అదొక ట్రిబ్యూట్లా కనిపిస్తూ ఉంది. కాకపోతే లాని బ్రేక్ చేయకూడదని అందరూ అనుకుంటారు, కానీ మరి అంత నిధి ఉంటే బ్రేక్ చేయాలని అనిపిస్తుంది కదా. మళ్ళీ గవర్నమెంట్ రెచ్చగొట్టడం ఒకటి, మ్యూజియంలో బంగారం పెట్టి. ఏం మనుషులయ్యా. నెంబర్ 4, జర్మన్ గోల్డ్ ఫ్రమ్ వరల్డ్ వార్ II. యాక్చువల్గా దీని గురించి మీరు అప్పుడప్పుడైనా విని ఉంటే మీకు ఇది చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తూ ఉంటుంది. ఇది ప్రపంచంలో లాస్ట్ ట్రెజర్స్లో ఒకటి, అండ్ అంతేకాకుండా అతి పెద్ద లాస్ట్ ట్రెజర్స్లో కూడా ఒకటి. ఎందుకంటే జర్మనీ ట్రెజర్ అనేది అంతా ఇంత కాదు. ముఖ్యంగా బంగారం అనేది అప్పట్లో వాళ్ళ దగ్గర చాలా ఎక్కువగా ఉండేది. కానీ రెండవ ప్రపంచ యుద్ధం టైంలో వాళ్ళ దగ్గర ఉన్న బంగారం మొత్తాన్ని కూడా ఎలాగైనా సరే వేరొక చోట దాచాలని వాళ్ళు నిర్ణయించుకున్నారు. అప్పట్లోనే వాళ్ళ దగ్గర $550 మిలియన్ విలువ చేసే బంగారం అనేది ఉన్నదంట. అంటే ఆల్మోస్ట్ 4,000 కోట్ల రూపాయలు అన్నమాట రెండో ప్రపంచ యుద్ధం టైంకి. మరి ఇప్పుడు దాని వాల్యూ ఎంత ఉంటుందో మీరే అర్థం చేసుకోవచ్చు. అండ్ ఇన్ఫ్యాక్ట్ వాడు పట్టుకెళ్లే నిధుల్లో బెల్జియంకి చెందిన $223 విడిగా ఉన్నాయి, నెదర్లాండ్స్కి చెందిన $193 విడిగా ఉన్నాయి, అంటే $193 మిలియన్ విడిగా ఉన్నాయి. ఇంకా చాలా నిధులైతే వాళ్ళ దగ్గర ఉన్నాయన్నమాట. వాటన్నిటినీ కూడా ఎలాగైనా సరే అలైడ్ ఫోర్సెస్కి దొరకకుండా చేయాలని నిర్ణయించుకున్నారు. అండ్ ఇన్ఫాక్ట్ ఇంకోటి తెలుసా, అప్పట్లో ప్రైవేట్ సిటిజన్స్ దగ్గర నుంచి, కంపెనీల దగ్గర నుంచి, అందరి దగ్గర నుంచి కూడా బంగారాన్ని దోచుకునేవారు జర్మన్స్. ఎందుకంటే యుద్ధానికి వాళ్ళకి ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో. అలాగా ఆ ట్రెజర్ యొక్క వాల్యూ అనేది అప్పట్లోనే $1.3 బిలియన్ చేరుకుంది. ఇప్పట్లో దాని వాల్యూ సుమారుగా $30 నుంచి $40 బిలియన్ వరకు ఉండొచ్చని ఒక అంచనా. అందులో బంగారం ఉంది, డైమండ్స్ ఉన్నాయి, ఇంకెన్నో వెలకట్టలేని వస్తువులు కూడా ఉన్నాయి. అయితే యుద్ధం అనేది చివరికి వచ్చే టైంకి జర్మనీ వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చారు. అదేంటంటే కొన్ని భారీ కంటైనర్స్లో ఆ నిధి మొత్తాన్ని కూడా తీసుకొని వెళ్ళి వేరు ప్రాంతాల్లో ముంచేయాలని అనుకున్నారు. కానీ ఆ తర్వాత ఆస్ట్రియాలోని లేక్ టాప్లెట్స్ అనే ఒక లేక్లో పూర్తిగా ముంచేయాలని నిర్ణయించుకున్నారు. దానికి కారణం ఏంటంటే ఆ ప్రాంతం అయితే ఎవరికి అనుమానం రాదన్న ఉద్దేశంతో. అండ్ ఇంకోటి ఏంటంటే అప్పట్లో చాలా ఫేక్ కరెన్సీ కంటైనర్లు కూడా దొరికేవి. అందులో మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఫేక్ కరెన్సీలు ఉండేవి. అంటే అలైడ్ నేషన్స్ యొక్క ఫేక్ కరెన్సీని వీళ్ళు సృష్టించి అలైడ్ నేషన్స్కి పంపించి వాళ్ళకి ఇన్ఫ్లేషన్ అనేది వచ్చేలా చేయాలని, వాళ్ళ ఎకనామీస్ పడిపోయేలా చేయాలని కూడా వీళ్ళు ప్లాన్ అయితే వేశారు. ఆ ఆపరేషన్కి ఆపరేషన్ బెన్హార్డ్ అనే ఒక పేరు అయితే పెట్టారు. బట్ ఈ ఫేక్ కరెన్సీ అనేది అంతగా వర్కౌట్ కూడా కాలేదనుకోండి, అది వేరే విషయం. అయితే ఈ ఫేక్ కరెన్సీని కూడా చాలా చోట్ల ముంచేశారు లాస్ట్ టైంలో, ఇంకా చేసే ఆప్షన్ ఏమీ లేక. అయితే అలాగా ఎన్నో నిధులని వాళ్ళు ఆ లేక్ టైంలో పూర్తిగా ముంచేయడం జరిగింది. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఈ లేక్ గురించి జేమ్స్ బాండ్ సినిమా అయిన గోల్డ్ ఫింగర్లో కూడా మనకి చూపబడుతూ ఉంటుంది. జేమ్స్ బాండ్ దగ్గరికి ఒక గోల్డ్ బార్ వస్తుందన్నమాట. ఆ గోల్డ్ బార్ అనేది ఈ లేక్ నుంచి రికవర్ చేయబడిన ట్రెజర్స్లో ఒకటని చెప్పి ఆ సినిమాలో చెబుతూ ఉంటారు. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే ఆ లేక్ టాప్లెట్స్లో కొన్ని ప్రమాదకరమైన సుడిగుండాలు ఉన్నాయి. సో దాని కారణంగా ఎవరైనా ఆ ప్రాంతానికి వెళ్ళినట్టయితే వాటిలో చిక్కుకుపోయి చనిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అండ్ అంతేకాకుండా వాటి కిందన ఉన్న ట్రెజర్ని కనుగొనడం కూడా చాలా కష్టం. ఆ సుడిగుండాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి కూడా ఈ ప్రాంతంలో నిధిని దాచడానికి వాళ్ళు దీన్ని సెలెక్ట్ చేసుకున్నారని కూడా కొంతమంది యొక్క అభిప్రాయం. బట్ ఏది ఏమైనప్పటికీ డేంజర్ అనేది మనిషి యొక్క ఆశని ఆపలేదు కదా. సో అందువల్ల ఇప్పటికే ఎంతోమంది సీ డైవర్స్ ఆ ప్రాంతానికి అయితే చేరుకున్నారు. అండ్ కొంతమంది సక్సెస్ఫుల్గా అడుగు భాగాన్ని చేరుకొని అక్కడ ఒక మునిగిపోయిన విమానాన్ని చూసామని కూడా చెప్పారు. సో దాని మీద ఇన్వెస్టిగేషన్స్ అయితే చేయాల్సి ఉంది. ఒకవేళ అవి పూర్తిగా కనుక చేసినట్టయితే
మనకి ఇంకా ఎంతో బంగారం దొరికే అవకాశం ఉంది. కాకపోతే అదంతా కూడా ఆస్ట్రియా ప్రాంతానికే పోద్ది. అయితే 2009 నుంచి కూడా ఆ ప్రాంతంలో సెర్చింగ్ అనేది మరింత ఇబ్బందికరంగా మారిపోయింది. ఎందుకంటే ఆస్ట్రియన్ నేచర్ ఎక్స్పర్ట్స్ ఆ ప్రాంతంలో ఇంకా డైవింగ్ అనేది చేయకూడదని, ఎందుకంటే ఆ నీటిని మొత్తాన్ని కూడా కలుషితం చేసేస్తున్నారంటూ పోరాడుతూ ఉన్నారు అక్కడ కోర్టులో. ఒకవేళ వాళ్ళు కనుక విజయం సాధించారనుకోండి, ఇంకా ఆ ప్రాంతంలో ఎవరు కూడా ఈత కొట్టడానికి ఉండదన్నమాట. సో అప్పుడు ఇంకా ఆ నిధి అనేది ఇంకా ఆ నీటి లోపల అలాగే ఎవరికంటా పడకుండా ఉండిపోతుంది. $1.3 బిలియన్ అప్పట్లో, ఇప్పటి కరెన్సీ ప్రకారం అయితే $30 బిలియన్ అంటే మన కరెన్సీలో సుమారుగా 2,20,000 కోట్ల రూపాయలు అనమాట. ఎవడ తిన్నది అదంతా కూడా. నెంబర్ 5, ద కాపర్ స్క్రోల్ ట్రెజర్. అంటే ఇంత నీరసంగా చెప్తున్నాను, లాస్ట్కి వచ్చారు అనుకోకండి భయ్యా. నిధిలో ఒక 1% దొరికినా బాగుందన్న బాధ ఉంటుంది కదా. సరేండి, కాపర్ స్క్రోల్ ట్రెజర్. ఈ కాపర్ స్క్రోల్ ట్రెజర్ అనేది పురాతన కాలం నాటి అత్యంత భారీ ట్రెజర్ అని చాలా మంది యొక్క నమ్మకం. దానిలో ఉన్న విలువనైతే మనం అసలు క్యాల్కులేట్ చేయలేమని చెప్తూ ఉన్నారు. అంటే ఒక అంచనా ప్రకారం 30 నుంచి 50 లక్షల కోట్ల రూపాయల వరకు, ఇంకా 100 లక్షల కోట్ల రూపాయల వరకు కూడా ఉండి ఉండొచ్చని అయితే వాళ్ళు ఫీల్ అవుతున్నారు. 1952లో ఆర్కియాలజిస్టులు కొంతమంది ఈ కాపర్ స్క్రోల్ అయితే కనుగొనడం జరిగింది. వాళ్ళకి ఇది ఒక గుహలో దొరికింది. ఆ గుహ ఏమో డెడ్ సీకి దగ్గరలో ఉన్న ఒక సైట్లో దొరికింది. అయితే ఈ స్క్రోల్ అనేది ఆ ప్రాంతంలో దొరికిన చాలా స్క్రోల్స్లో ఒకటి. అందుకని వాటిని డెడ్ సీ స్క్రోల్స్ అని కూడా పిలుస్తూ ఉంటారు, ఎందుకంటే డెడ్ సీ పక్కన దొరికాయి కాబట్టి. అయితే అన్ని స్క్రోల్స్ కూడా నార్మల్గానే వస్త్రాలతో తయారు చేయబడ్డాయి. కానీ ఇది ఒక్కటి మాత్రమే అన్నిటికంటే సెపరేట్గా కాపర్తో తయారు చేయబడింది. అండ్ ఇన్ఫాక్ట్ దీంట్లో చాలా ఇన్ఫర్మేషన్ కూడా కనిపిస్తూ ఉంది. సో దీన్ని చూసిన తర్వాత కొంతమంది ఏమనుకున్నారంటే, దీన్ని కాపర్తో తయారు చేశారంటే ఖచ్చితంగా దీంట్లో ఏదో ఒక ముఖ్యమైన విషయాన్ని దాచి ఉంటారని అనుకుని దీన్ని చాలా కష్టపడి డీకోడ్ చేశారనమాట. దీన్ని డీకోడ్ చేసిన తర్వాత వాళ్ళకి తెలిసిన విషయం ఏంటంటే, దీంట్లో ఒక భారీ నిధి గురించి మెన్షన్ చేయబడింది. అది మామూలు అంటే మామూలు భారీ నిధి కూడా కాదు. అండ్ అది ప్రపంచవ్యాప్తంగా కొన్ని వేరు లొకేషన్స్లో దాచి ఉంచబడింది. అండ్ కొంతమంది చెప్పేది ఏంటంటే, అది ఒక ట్రెజర్ మ్యాప్ అని, అండ్ ఆ ట్రెజర్ అనేది ఒక టెంపుల్కి సంబంధించిన ట్రెజర్ అని, అండ్ దాంట్లో 64 వేరు లొకేషన్స్ గురించి మనకు తెలియజేస్తూ ఉందని. సో ఆ 64 ప్రాంతాలలోని కూడా ఈ నిధి మొత్తాన్ని కూడా దాచి ఉంచారని అయితే అందరూ చెబుతూ ఉన్నారు. అండ్ ఇన్ఫాక్ట్ శాస్త్రవేత్తలు కూడా అదే కన్ఫర్మ్ చేశారు. కానీ ఆ 64 ప్రాంతాలని చేరుకోవడం అనేది కొంచెం కష్టమవుతూ ఉంటుంది. చేరుకున్నా కూడా అక్కడ ఈ నిధి గురించి అన్వేషించడం అనేది కూడా కష్టమవుతూ ఉంటుంది. దీని గురించి ఎంతోమంది అనలిస్టులు ఏమని చెబుతూ ఉన్నారంటే, ఈ కాపర్ స్క్రోల్ ట్రెజర్ని మనం బాగా అబ్జర్వ్ చేసినా, దాని యొక్క కంటెంట్స్ అబ్జర్వ్ చేసినా కూడా ఇది మనకి చాలా డీటెయిల్డ్గా ఒక టెంపుల్కి సంబంధించిన ట్రెజర్ అని అర్థమవుతోంది. దీని యొక్క 64 లొకేషన్స్లో ఎక్కువగా జెరికోకి దగ్గరలోనే ఉన్నాయి. అంటే ఆ చుట్టుపక్కల ఉన్న ఏదో ఒక టెంపుల్ యొక్క ట్రెజర్ ఇది అయి ఉంటుందని కూడా అందరూ అభిప్రాయపడుతూ ఉన్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే, దీంట్లో మనకి చాలా క్లియర్గా కల్టిక్ టెర్మినాలజీ అనేది కనిపిస్తూ ఉంది దీని యొక్క టెక్స్ట్లో. అంటే ఇది ఖచ్చితంగా ఏదో ఒక సీక్రెట్ ఆరిజిన్కి సంబంధించిన నిధి అయి ఉంటుందని చాలా డీటెయిల్డ్గా చెబుతూ ఉన్నారు. బట్ దీని గురించి ఎంతమంది వెతుకుతున్నప్పటికీ కూడా ఎప్పటికీ దీని యొక్క ఆచూకీ మాత్రం ఎవరికి కూడా దొరకలేదు. కొంతమంది యొక్క నమ్మకం ఏంటంటే, 1వ శతాబ్దం టైంలో జూయిష్ రివోల్ట్ అనేది జరిగింది కదా, బహుశా ఆ టైంలో ఈ నిధి మొత్తాన్ని కూడా వేరు ప్రాంతాల్లో దాచి ఉండొచ్చు, ఎందుకంటే రోమాలకు దొరకకుండా ఉండాలనే ఉద్దేశంతో అలా చేసి ఉండొచ్చు అని చెబుతూ ఉన్నారు. బట్ చూడాలి మరి, 1వ శతాబ్దం నాటి నిధి అంటే ఇప్పటికీ కూడా చెక్కు చెదరకుండా అలాగే ఉండి ఉంటుంది. ఎందుకంటే అప్పటి కాలం నాటి నిధులన్నీ కూడా చాలా గొప్పగా ఉంటాయి. కానీ వాటిని చేరుకోవడం అనేది చాలా కష్టమవుతుంది. అండ్ 64 ప్రాంతాల్లో ఒక్క ప్రాంతంలో కూడా ఇప్పటి వరకు మనకి సింగిల్ పీస్ కూడా దొరకలేదు. అంటే వెతుకుతూనే ఉన్నారు కానీ దొరకట్లేదు. అంటే ఈ నిధి మిస్టరీ అనేది అంత చిన్నదేమీ కాదని మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది కదా. సో కావాలనుకుంటే మీరు కూడా ఆయా ప్రాంతాలకు వెళ్ళి వెతుక్కోవచ్చు. ఓకే గైస్, చూశారు కదా, ఇవి ప్రపంచవ్యాప్తంగా ఉన్న 5 లెజెండరీ లాస్ట్ ట్రెజర్స్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోతుంది, ఎందుకంటే షేర్ చేస్తే నేను వీడియో గురించి మా ఛానల్ గురించి అందరూ తెలుస్తుంది. ఒకవేళ మీరు డైరెక్ట్గా ఫాలో అవ్వాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి మీరు ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ గైస్, బాయ్ బాయ్. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రొడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే, కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేదు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రొడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ప్రొడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు, కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి.